జై శ్రీరామ్. మనం ఇంతకుముందు నేర్చుకున్న సరిగమ పద వరకు అయ్యేప్పుడు నిషాదాలు నేర్చుకుందాం. నీ శుద్ధ నిషాదం. నీ ఇది డిపెండ్ స్వరం. శుద్ధ నిషాదం దేనికి డిపెండ్ స్వరం? చతుర్థి దైవతానికి. దానికి డిపెండ్ స్వరం చతుర్థి దైవతం. చతుర్థి దైవతానికి డిపెండ్ స్వరం శుద్ధ నిషాదం. ఇప్పుడు దాన్ని పాడేటప్పుడు అంటే ఆ కారంలో పాడితే మీకు బాగా తెలుస్తూ ఆ వ్యత్యాసం తెలుసుకోవాలని చెప్పి పాడుతున్నాను. ఇప్పుడు ఆ కైశికుడు ఇది కైశిక నిషాదం. అంటే ఇది మరి ఇది ఇంటి స్వరస్థానమే. ఇక్కడ దీని మీద పలికిన షట్యుదైత ఏమవుతుంది? అది డిపెండ్ స్వరం అయిపోతుంది. కైశిక నిషాదం ఇండిపెండెంట్ స్వరస్థానం అయి షట్యుత దైవత్వం డిపెండ్ స్వరం అయిపోతుంది అన్నమాట. గమనించండి. ఇప్పుడు నేను ఫస్ట్ నీ శుద్ధ నిషాదం, కైశిక నిషాదం, కాక నిషాదం, ఈ మూడు కూడా మనకి వరుసగా ఒకసారి పాడదాం. పదని 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 ఇప్పుడు దీంట్లో మనం ఆకారంగా తీసుకున్నాం అనుకోండి. కైశిక నిషాదం పాడితే కైశిక కాక నిషాదం పాడుతుంది. అంటే ఆ గమకంతో పాడితే మీకు బాగా తెలుస్తుంది వాళ్ళు పాడుతున్నాం. అంటే మనకి గమకం లేకుండా ప్లేన్ నోట్స్ మనం పట్టుకోగలం. కొంతమందికి ఆ గమకం పాడేసి తల పట్టుకుంటారు. నేను కొంతమంది శిష్యులు అబ్జర్వ్ చేశాను. ఆ ప్లేన్ నోట్స్ పడినప్పుడు కన్నా గమకం పడితే సరే ఇది స్వరంగా త్వరగా పట్టుకుంటున్నారు. అందులో గమకంతో కొంచెం సులభంగా పట్టుకోవచ్చు మనం. ఆలాపనకి వాటిలో కూడా మనం గమకం వాడతాం కాబట్టి మీరు అది ఇంకా మీకు సులభం అవుతుంది. అందుకని ఈ వ్యత్యాసం నేను చూపిస్తున్నాను. ఈ 3 నిషాదాలకి మీరు వ్యత్యాసం గమనించండి, నేర్చుకోండి. జై శ్రీరామ్.